హాయ్ గైస్, వృషకర్మ టీజర్ 0.25 లో పెట్టి చూసిన మైండ్ పోయే డీటెయిల్స్, లిటరల్ గా మైండ్ పోయే డీటెయిల్స్ ఉన్నాయి. లిటరల్ గా ఫింగర్స్ అరిగిపోయేదాకా పాజ్ చేస్తున్నా. బికాస్ ఒక 0.1 మిల్లీ సెకండ్ ఒక క్లిప్ వస్తుంది. అంటే అంత డీటెయిల్ గా అంత మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. పక్కా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ విలన్ ఏదో డ్రా చేస్తుండు అండ్ వాడి బాడీ వాడి కంట్రోల్ లేదు. లిటరల్ గా ఏదో గీచుకుంటూ పోతుండు వాటి నచ్చిన తోచినట్టు. అంటే వాడి మైండ్ లో సమ్ ఫ్లాషెస్ వస్తున్నాయి. సమ్ ర్యాండమ్ గా బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి. వాటిని బ్లైండ్ గా గీస్తా ఉన్నాడు. లిటరల్ గా బ్లైండ్ గా గీస్తా ఉన్నాడు. అలా వచ్చిన ఫ్లాషెస్ లో ఫస్ట్ ఫ్లాష్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కేవ్ లోకి ఎంటర్ అవుతున్నారు. అసలు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? వాళ్ళందరూ ఆర్కియాలజిస్ట్ లా. వాళ్ళకి వీడికి సంబంధం ఏంటి? సెకండ్ ఫ్లాష్ లో ఒక చిన్న పిల్లడు ఒక ఇంటి ముందు అరుగు మీద ఆడుకుంటా ఉంటాడు. వాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. సమ్ డ్రాయింగ్ ఏదో చేస్తుండు. వాడి పక్కనే ఒక బావి ఉంది. ఊరికైనా సరదాకి ఎవరు బావిల్ని చెట్లని ఇట్లా పెట్టారు అంటే దానికి ఏదో పర్పస్ ఉంటే అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావికి ఈ మూవీకి సంబంధం ఏంటి? ఇదే వీడియోని ఇంకొంచెం పాజ్ చేసి చూస్తే వాడు ఒక బొమ్మతో ఆడుకుంటాడు. ఒక బొమ్మ కదా, అక్కడ 4 బొమ్మల్ని. మేబీ వాళ్ళ ఫ్యామిలీ బొమ్మలు అయి ఉండొచ్చేమో. లైక్ మదర్, ఫాదర్, ఇద్దరు సిస్టర్స్. బికాస్ ఆ బొమ్మలు చూసి లేడీస్ బొమ్మల్లా ఉన్నాయి. ఇట్లా బొమ్మలతో ఆడుకున్నాక నెక్స్ట్ ఫ్లాష్ పడుతుంది. వాళ్ళ మదర్ని, వాళ్ళ అమ్మ అనుకుంటా, వాళ్ళ అమ్మని ఎవడో చెట్టు కొట్టి చంపేస్తున్నాడు. వెంటనే కడుపులో గడ్డపార పొడిచిండు. అంటే వాళ్ళందరూ ఆర్కియాలజిస్ట్ అయి ఉండొచ్చా? బై ఛాన్స్ వాళ్ళందరూ ఆర్కియాలజిస్ట్ అయి ఉండొచ్చేమో. అందుకోసమే వీడు విలన్ లాగా మారి వాళ్ళపైన పగ తెచ్చుకుంటుండేమో. ఇది బేసిక్ స్టోరీ. ఇలా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. బట్ వాళ్ళ మదర్ ఎట్లా చనిపోయింది కడుపులో గడ్డపార పొడిచేసి, సేమ్ వాడి దగ్గర ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మకి ఒక కట్టెపుల్ల కూర్చుంటది. మేబీ వాళ్ళ అమ్మని చంపినప్పుడు వీడు కల్లారా చూస్తుండొచ్చు, ఎస్కేప్ అయి ఉండొచ్చు. అవే ఫ్లాషెస్ ని వీడు బొమ్మ గురించి రిక్రియేట్ చేస్తుండొచ్చేమో. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ లో ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఎక్కడో సమ్ లైబ్రరీ లాగా ఎంటర్ అవుతుంది. అక్కడ ఒక గోల్డెన్ కలర్ లో ఒక గుడ్డు మెరుస్తూ ఉంటుంది. సమ్ ఐటమ్ ఏదో మెరుస్తూ ఉంటుంది. దాన్ని ముట్టుకోగానే ఆమెకు ఏదో అయిపోతుంది. మొత్తం బాడీ మొత్తం విచిత్రంగా అయిపోతుంది. ఆమె మైండ్ ఆమె కంట్రోల్ లేకుండా అయిపోతుంది. అంటే ఆ గుడ్డులో అంత పవర్ ఏముంది? ఆ గుడ్డుకి విలన్ కి సంబంధం ఏమైనా ఉందా? దానికి పవర్స్ ఉన్నాయా? ఏ పవర్స్ ఉన్నాయి? ఇవంతా మనం మూవీలో చూడాలి. అండ్ అక్కడక్కడ కొన్ని ఫ్లాషెస్ కనిపిస్తా ఉన్నాయి. ఆ ఫ్లాషెస్ లో ఒక రెడ్ కలర్ రాక్షసుడు కనిపిస్తా ఉన్నాడు. వాడు యాక్చువల్ రాక్షసుడా? వాడు జస్ట్ ఒక బొమ్మనా? లేదంటే విలన్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక మోటివేషన్ లాగా బొమ్మను క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాడా? అంటే క్షుద్ర పూజలు చేసుకుంటా. ఈ మూవీలో కూడా క్షుద్ర పూజలు చేతబడి ఉంటాయా? బై ఛాన్స్ మన విరూపాక్ష మూవీ లాగా ఉంటే మాత్రం ఈ మూవీ డార్క్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. మిస్టికల్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఒక మిస్టికల్ థ్రిల్లర్ అని చెప్పి. సో ఎలాంటి మిస్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి? అంటే రాక్షసులు నిజంగా ఉంటారా? వాళ్ళకి నిజంగా పవర్స్ ఉంటాయా? విలన్ కి నిజంగా పవర్స్ ఉంటాయా? అసలు వీటి పవర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మనం మూవీలో చూసిన ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ వచ్చేసి వాడేదో పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తా ఉంటే, ఆ బొమ్మ ఏంటంటే ఒక మనిషి ఫేస్. ఆ మనిషి ఫేస్ లో ఒక కన్ను లోపలికి పోయి ఉంది. అంటే ఆ కన్ను లోపలికి ఏదో గబ్బిలం ఎంటర్ అవుతున్నట్టు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఆ బొమ్మ. అంటే క్లియర్ గా వాడు ఒక డ్రా చేసుకుంటుండు ఎట్లా చంపుదామని చెప్పి. ఎట్లయితే డ్రా చేస్తుండో అట్లనే చంపేస్తాడు. నెక్స్ట్ వీ కెన్ క్లియర్లీ సీ ఒక గబ్బిలం తల నుంచి బయటకు పోతున్నట్టు ఈ పోస్టర్ లో. వీడు డ్రా చేసిన వెంటనే ఆ గబ్బిలం వీడి కడుపులో పుడుతుంది. ఎట్లా పుడుతుంది తెలియదు కానీ వీడి కడుపులో పుడితే మెల్లమెల్లగా శ్వాస నుంచి గొంతులోకి, గొంతు నుంచి నోట్లోకి బయటకు వస్తుంది. వచ్చి ఇట్లా చీల్చుకుంటూ మరి బయటకు వస్తుంది. నోరు చీల్చుకుంటూ మరి బయటకు వస్తుంది. బయటకు వచ్చినట్టు ఎగిరిపోతుంది. నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్ 15-20 సెకండ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఎవర్. మన ఇండియన్ సినిమాలోనే 15-20 సెకండ్స్ ఆఫ్ పీక్ విఎఫ్ఎక్స్. ఆ కడుపులో గబ్బిలం బయటకు వస్తూ ఉంటే ఆ గ్రాఫిక్స్ డిజైన్ చేసిన మాస్టర్ అసలు వేరే లెవెల్లో విఎఫ్ఎక్స్ డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఆ గబ్బిలం మొత్తం అడవిని చుట్టేసి ఒక నిండు పౌర్ణమి రోజు ఒక మనిషిని వేటాడుకుంటూ వెళ్తుంది. ఆ మనిషి కనిపిస్తాడు. దూరం నుంచి అటాక్ చేస్తే కన్ను లోపలికి వెళ్ళి మొత్తం బ్రెయిన్ ని చీల్చుకుంటూ హెడ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఒక ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే వాడి ముఖం ప్రాపర్ చూడండి. వాడి కన్ను ఏరియా మొత్తం రంధ్రం పడి ఉంది. అంటే ఆ గబ్బిలం లోపలికి వచ్చే ఫోర్స్ కి మొత్తం ఒక రంధ్రం పడింది. వీ కెన్ క్లియర్లీ సీ ఇట్ సైడ్ నుంచి ఏముందో ఇట్ సైడ్ నుంచి కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఒక రంధ్రం పడింది లిటరల్ గా. పీక్ విఎఫ్ఎక్స్ అయ్యా, పీక్ విఎఫ్ఎక్స్. అసలు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి వీడికి విలన్ కి సంబంధం ఏంటి? అసలు ఎందుకు చంపుదాం అనుకుంటున్నాడు? బై ఛాన్స్ చిన్నప్పుడు వీళ్ళ అమ్మని చంపింది వీలేనా? ఈ గ్యాంగ్ ఏనా? వీడు కూడా ఆర్కియాలజిస్ట్ లో కూడా అందుకే వీళ్ళు చంపుదాం అనుకుంటున్నా. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఇన్ ద మూవీ. కట్ చేస్తే ఒక చర్చి కనిపిస్తే, చర్చి పక్కన ఒక గబ్బిలం కనిపిస్తుంది. వీడికి ఆ చర్చికి సంబంధం ఏంటి? వీడు చర్చి డ్రా చేసుకుంటాడు. నెక్స్ట్ షాట్ కట్ చేస్తే వీటిలో చర్చి నుంచి బయటకు వస్తా ఉంటాడు. చర్చి మొత్తం కాలిపోతా ఉంటది. అక్కడ మీరు చర్చి పేరు క్లియర్ గా చూస్తా ఉంటే సెయింట్ తెరిసా డెఫ్ అండ్ డమ్ అసైలం అని చెప్పింది. అంటే బై ఛాన్స్ విలన్ ఇందులో డెఫ్ అండ్ డమ్. చిన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ చనిపోతే వీడి చర్చిలో పెరిగిందా? అక్కడే వీడి క్షుద్ర పూజలని నేర్చుకున్నాడా? బై ఛాన్స్ ఇలాగ ఉంటే మాత్రం పీక్ లెవెల్ ఆఫ్ విలనిజం చూస్తాం మనం. వేరే లెవెల్ విలనిజం చూస్తాం మనం. మరి అలాంటి వాడు ఎందుకు చర్చిని తగలబెడుతుండు? లిటరల్ గా వీడు ఏం చేద్దాం అనుకున్నా ఒక డ్రా చేసుకుంటుండు. చర్చిని కాల్చడం అయినా, లేదంటే ఒక మనిషిని చంపడమైనా వీడు ఫస్ట్ డ్రా చేసుకొని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుండు ప్రాపర్ గా. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా. ఎందుకంటే గబ్బిలం చంపిందంటే ఎవరు నమ్మడు. ఒక గబ్బిలం తగలబెట్టినంటే ఎవరు నమ్మడు. సో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కిల్లింగ్ చేస్తాడు. అసలు వీడికి పవర్స్ ఎట్లా వస్తున్నాయి ఒక గబ్బిలం కంట్రోల్ చేసేది? నాకు తెలిసి వీడు డ్రా చేసేది ఏదో బుక్ అవుతుందో ఈ బుక్ అనేది వాళ్ళకి ఒక మేజర్ ఎవిడెన్స్. బికాస్ వీడు ప్రతిదీ డ్రా చేస్తా ఉండు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండు కాబట్టి బై ఛాన్స్ ఈ డైరీ అనేది వాళ్ళకి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లాగా అయిపోతుంది. వాళ్ళ నుంచి ఈజీగా పట్టుకోవచ్చు. నెక్స్ట్ కిల్లింగ్ అనేది కూడా కనిపెట్టి దాన్ని స్టాప్ చేయొచ్చు. బై ఛాన్స్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ మూవీలో ఉంటుందా? వీడు
నువ్వు వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఫ్లాష్ కట్ చేస్తే ఒక పెద్ద గబ్బిలం ఎలాడుతుంది. కాళ్ళు మాత్రమే చూపించిర్రు. ఒక క్లా చూపించిర్రు. అది గబ్బిలమా? అది రాక్షసియా? లేదంటే ఒక పురాతన జంతువా? అదేంటి? యానిమల్ ఏంటి? ఇదే షాట్‌లో మనం పక్కన జయరామ్ గారిని చూడొచ్చు. ఆయన పక్కన మీనాక్షి చౌదరి చూడొచ్చు. జయరామ్ గారు ప్రొఫెసర్ అయ్యుండొచ్చు. ఆర్ మీనాక్షి చౌదరి వాళ్ళ ఫాదర్ అయ్యుండొచ్చు. సో, వీళ్ళిద్దరు ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్ లాగా అయ్యుండొచ్చేమో. వీళ్ళు కూడా ఆర్కియాలజిస్ట్‌లే. కేవ్స్ గురించి ఒక రీసెర్చ్ చేయనీకి వస్తా ఉంటారు. అప్పుడు వీళ్ళకొక మాన్స్టర్ కనిపిస్తా ఉంటది. ఒక పెద్ద గబ్బిలం. ఎందుకంత పెద్ద సైజ్‌లో ఉందది? అసలు దానికి సంబంధం ఏంటి? ఇది తవ్వుకుంటూ ఎళ్తే ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న పక్క చచ్చిపోతాడేమో జయరామ్. దెన్ హీరోయిన్‌ని కాపాడుకుంటూ మన హీరో వస్తాడు నాగచైతన్య. ఇక్కడ నాగచైతన్య చాలా అంటే చాలా క్లియర్ అండ్ చాలా కాన్ఫిడెంట్, చాలా పవర్‌ఫుల్, చాలా డిటర్మైన్డ్ పర్సన్ లాగా కనిపిస్తుండు. వి కెన్ క్లియర్‌లీ సీ ఒక కేవ్ నుంచి ఇంకో కేవ్‌కి జంప్ చేస్తున్నాడు. ఎందుకు జంప్ చేస్తుండు అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పాత ఏసి ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఒక నిచ్చెన లాగా ఒక వంతెనలాగా క్రియేట్ చేసి ఉంటారు. బట్ ఆ వంతెన మధ్యలో తెగిపోయింది. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కేవ్‌కెళ్ళడానికి స్కోప్ లేదు కాబట్టి ఒక కేవ్‌కి వాడు తాడు కట్టి అటు జంప్ చేస్తున్నాడు. అటెళ్తేనే ఇంకా వేరే ఎవిడెన్స్ గాని, వేరే కేవ్ రీసెర్చ్ జరుగుతా ఉంటదా? లేకపోతే ఆ రంధ్రంలో ఏమైనా సీక్రెట్ ఉన్నాయా? బై చాన్స్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వి కెన్ క్లియర్‌లీ సీ ఇటొస్తాడు, తాడేస్తాడు, ఒక వంతెన మళ్ళీ క్రియేట్ చేస్తాడు. సో, అటు సైడ్ సత్య. మనం ఈ మూల సత్య కూడా ఉన్నాడని చెప్పి క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు పిక్‌లో. సత్య అటు సైడ్ నుంచి వెయిట్ చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే నాగచైతన్య అటు రోపేస్తాడో సత్య కూడా ఇటు వచ్చేస్తాడు. ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ ప్రాపర్ ఇంట్రో సీన్ ఫర్ నాగచైతన్య. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుర్రు. ఎంత పవర్‌ఫుల్లో, ఎంత డిటర్మైన్డో, ఎంత డెడికేటెడో అని చెప్పి. నాకు తెలిసి ఒక ప్రాపర్ రైటింగ్ ఫర్ ఎ ప్రాపర్ హీరో. నెక్స్ట్ ఒక బంగ్లా చూపిస్తారు. ఆ బంగ్లాకి గబ్బిలాలు వస్తా ఉంటాయి. ఆ గబ్బిలాలన్నొచ్చి ఒక సెయింట్ పైన, ఒక సాధువు పైన ఆర్ ఒక బాబా పైన అటాక్ చేస్తా ఉంటే, ఆయన ఒక స్టిక్‌తోని వాటన్నిటిని కంట్రోల్ చేస్తాడు. వాటన్నిటిని డిఫెండ్ చేస్తా ఉంటాడు. అంటే స్టిక్‌లో ఏమైనా పవర్స్ ఉన్నాయా? లేదంటే ఆ బాబాకి ఏమైనా పవర్స్ ఉన్నాయా? ఆ మనిషి ఎవరు? ఆయన తాంత్రికుడు ఎవరు? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత వెంటనే ఇంకో క్లిప్ వస్తది. ఆ క్లిప్‌లో ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ అనేది కంట్రోల్ తప్పిపోతది. కంట్రోల్ తప్పి చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తా ఉంటది. ఇదే ఈవెంట్‌లో మనం క్లియర్‌లీ నాగ చైతన్యని చూడొచ్చు ఇక్కడ. నాగ చైతన్య నిలబడి ఉన్నాడు. అసలు ఈ ఈవెంట్ ఏంది? ఆ పూజ ఏంటి? ఆ సెరమనీ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఇది మాత్రం మనకి మూవీలో చూస్తేనే క్లారిటీ వస్తది. బట్ ఇక్కడ క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే విలన్‌కి కొన్ని పవర్స్ వస్తున్నాయి. మెల్లమెల్లగా వాడికి కొన్ని పవర్స్ వస్తున్నాయి. వాడి నరాలు మళ్ళీ మారిపోతున్నాయి. వాడి నరాలలో మళ్ళీ గబ్బల మీద వస్తున్నట్టుంది. హీరో ఈ విలన్‌ని కంట్రోల్ చేయనీకి రన్నింగ్ చేసుకుంటా వస్తుండు. అక్కడే ఫ్లాష్ కట్స్ పడతా ఉంటాయి. సూర్యుడు మెల్లమెల్లగా అస్తమిస్తా ఉంటాడు. నాకేం అర్థమైందంటే విలన్స్‌కి మోస్ట్‌లీ పవర్స్ అన్ని చీకటిలోనే వస్తాయి. అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చంద్రుడు బయటకొచ్చినప్పుడే పవర్స్ వస్తాయి. అలా రావద్దు అంటే హీరో విలన్‌ని దానికన్నా ముందే చంపేయాలి. అందుకే రన్నింగ్ చేసుకుంటా ఎళ్లి అస్తమించక ముందే చంపుదామని చెప్పి కత్తి రెడీ పెట్టుకుంటాడు. చంపిండా లేదా? ఇదంతా మనం మూవీలో చూడాలి. బికాజ్ అక్కడికే కట్ చేసిర్రు. అంత ఈజీగా చంపేస్తే సినిమా ఎందుకు తీస్తారు? సో, ఆబ్వియస్‌లీ అక్కడ చంపినడు. పక్కా హీరోకి వేరే లెవెల్‌లో దెబ్బలు తగిలుంటాయి. అదంతా మనం మూవీలో చూస్తాం. ఇంకా కొన్ని షాట్స్ ఉన్నాయి. ఈ షాట్‌లో వచ్చేసి ఒక ఆవుల గుంపు కనిపిస్తా ఉంది. ఆ కేవ్‌లో ఒక శిలాఫలకం ఉంది. ఒక బొమ్మలాగా డ్రా చేసుంది. ఆ బొమ్మలు చూస్తే అన్ని ఆవుల బొమ్మలున్నాయి అక్కడ. అంటే అన్ని వృషభాలు. సో, ఈ టైటిల్ పేరు కూడా వృషకర్మ. అక్కడ చూస్తేనేమో ఆవులు. ఆవుల్ని వృషభం అంటారు. ఈ టైటిల్‌కి ఆవులకి ఏమైనా సంబంధం ఉందా? ఉండొచ్చు. ఏది కూడా ప్లాన్ చేయకుండా అయితే పెట్టరు. పక్కా దాని వెనకాల ఒక ప్లానింగ్ ఉండే ఉంటది. ఆ ప్లానింగ్ ఏంది? ఆ ఆవులకి ఈ మూవీ టైటిల్‌కి అసలు హీరోకి సంబంధం ఏంటి? మేబీ ఈ ఆర్కియాలజికల్ టీమ్ గుహలోకి రాకుండా ఆవులు సైన్యం లెక్క ఉంటాయా? వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళ పైన అటాక్ చేస్తాయా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో, ఇది గైస్ నా డీటెయిల్ వీడియో ఆన్ వృషకర్మ గ్లింప్స్. చాలా అంటే చాలా డీటెయిల్‌గా చూడాల్సి వస్తుంది ఒక్కొక్కటి. సో, మీకు గనక నా డీటెయిల్స్ నచ్చితే నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఇంత డీటెయిల్ అడుగుతుంది. బికాజ్ చాలా అంటే చాలా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి చేయాల్సి వస్తుంది వీడియో. అంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. థాంక్స్. నమస్తే. జిందాబాద్.